ఓకే. ఇప్పుడు ఈ వారం ఎలిమినేట్ ఎవరు అవ్వబోతున్నారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్పెషల్ ఏంటి అసలు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్పెషల్ బడ్డీస్గా వచ్చే అవకాశం ఉంది. హ్మ్. అయితే గంగవ్వ అంటున్నారు. మనం ఫస్ట్ ఈ గంగవ్వ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఒకవేళ గంగవ్వ వస్తే ఇప్పుడు టాస్క్లు ఆడగలుగుతుందా? పోటీ ఆడలేదు. పడి ఆడలేదు. పోనీ ఆర్గ్యుమెంట్లో మాట్లాడగలుగుద్దా? లేదు. లేదు. పోనీ బ్రెయిన్ గేమ్ స్ట్రాటజీ ఏమన్నా ఆడిద్దా? లేదు. హ్మ్. హౌస్లోకి వచ్చిందా బిగ్ బాస్ అని జోకులు ఎత్తా ఉంటాయి. అవును. దానికి మనం ఎంటర్టైన్ అయ్యి చూడాలి. హ్మ్. ఇంతకు మించి ఆమె నుంచి వచ్చే కంటెంట్ ఏమి ఉండదు. అవును. ఒకవేళ పంపిద్దాం అని అనుకున్నా హ్మ్. మీరు ఎన్ని వారాలు సస్టైన్ చేయగలుగుతారు? ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ నామినేట్ చేయాలా? హ్మ్. నేను నిన్ను నామినేట్ చేస్తానా? నువ్వు నాకు ఏదో పాయింట్ చెప్పింది. హ్మ్. ఆమెతో వాగ్వాదం పెట్టుకోలేరు, నవ్వుకుంటారు అందరూ. అవును. సో ఇది ఫన్ జనరేట్ అవుతుంది తప్ప సీరియస్ గేమ్ని డిస్టర్బ్ చేస్తుంది. అవును. సీరియస్గా గేమ్ ఆడుతుంటే హ్మ్. ఇప్పుడు సీజన్ 4లో చూసాం మనం. హ్మ్. సీజన్ 4లో రోబో టాస్క్లోని హ్మ్. ఒక స్కెచ్ అవును. అభిజిత్ ఒక స్కెచ్ గీసాడు. దీవిని కిడ్నాప్ చేసుకోవాలా, ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఇది ఒక హ్మ్. కిడ్నాప్. హ్మ్. దానికి గంగవ్వని ముందుకు దోశాడు. గంగవ్వ అయితే రిలయబుల్గా చెప్తుంది, హ్మ్. తడపడకుండా చెప్తుంది అని. హ్మ్. ఓకే డ్రామా ఆడాలా సరే అంది, వెళ్ళింది. హ్మ్. అంటే ఎవరైనా డైరెక్ట్ చేస్తే చేయగలుగుతుంది. హ్మ్. వెళ్ళింది చేసింది. ఆ ఒక్క ఎపిసోడ్ సూపర్గా పండింది గంగవ్వది. అవును. ప్లస్ గంగవ్వకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఓట్ బ్యాంక్. హ్మ్. నువ్వు ఆడకపో సోషల్ మీడియాలో మాత్రం కొంచెం క్రేజ్ ఉంది అంటే ఓట్ గ్రాఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. ఇప్పుడు గంగవ్వ వెళ్తే నిఖిల్ని కూడా క్రాస్ చేసిపోతుంది హ్మ్. నామినేషన్లో ఉంటే. అవును. 50, 60, 70% కూడా వచ్చేది ఓటింగ్. హ్మ్. సో ఆ రేంజ్లో ఉన్నప్పుడు సో ఇప్పుడు గేమ్ ఫుల్గా ఆడించారు. గంగవ్వ విన్నర్ అయిపోద్ది, అవును. ఆడపోయిన విన్నర్ అయిపోద్ది. అవును. ఏది లాస్ట్ వరకు సస్టైన్ హ్మ్. ఏం ఆడద్దమ్మా, నువ్వు హౌస్లో ఉండి చాలంటే హ్మ్. అయిపోద్ది. హ్మ్. అయితే గంగవ్వని పంపించి ఉపయోగం ఏంటంటున్నాను నేను. ఏం లేదు. ఏం లేదు. హ్మ్. గేమ్ ఆడేవాళ్ళు ఇప్పుడు మహబూబ్ వెళ్తున్నాడు, హ్మ్. గేమ్ ఆడతాడు, హ్మ్. ఫిజికల్ టాస్క్ గట్టి పోటీ ఇస్తాడు పృథ్వీకి. అవును. ఇప్పుడు పృథ్వీకి పోటీ ఇచ్చేటోళ్ళు లేరు. హ్మ్. సో కొంచెం ఎర్రవేగుతున్నాడు. ఫిజికల్ టాస్క్ నువ్వు ఆడరా మణికంట అని, హ్మ్. లేదా నువ్వు ఆడతావా అని ఆదిత్యమో మీదకి మొన్న ఎగబడ్డాడు. హ్మ్. ఇప్పుడు టఫ్ ఫైట్ వచ్చింది అనుకో మహబూబ్ది, తగ్గుతాడు. హ్మ్. దా నువ్వా నేను తెలుసుకుందాం అంటాడు. మహబూబ్ ఏం తక్కువ ఆడ్డు. అవును. టాస్క్ వచ్చిందంటే చాలా చండ శాసనం లాగా ఆడతాడు. అవును. అలాగే నైని పావని హ్మ్. లేడీస్కి చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. యష్మి ప్రేరణ. ఇప్పుడు చూడండి ఫిజికల్ టాస్క్ ఆడాలి అంటే హ్మ్. ఈ ఎవరు ఆడుతున్నారు ఎక్కువ? ప్రేరణ, హ్మ్. యష్మి, సీత. అవును. నైనిక కూడా ఆడింది లేదు పాపం. హ్మ్. ఛాన్స్. ఎబిలిటీ ఉండి ఆడలేకపోతుంది. అది కదా అమ్మాయి అవును. హ్మ్. మైనస్ పాయింట్. సో ఇప్పుడు నైని పావని వచ్చిందంటే చాలా బాగా ఆడింది, అవును. డౌట్ లేదు. హ్మ్. ఇంకొక కొత్త పేరు వినపడుతుంది రీసెంట్గా ఏంటంటే వృతికా షేరు. హ్మ్. సో వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్. హ్మ్. మిసెస్ వరుణ్ సందేశ్. ఆ అమ్మాయి వెళ్తుంది అని కొత్తగా వినపడుతుంది. అది మన హ్మ్. లిస్ట్లో లేదు యాక్చువల్ మనం చెప్పుకోవాలి. అవును. సో ఆ అమ్మాయి కానీ వెళ్తే అమ్మాయి కూడా గేమ్ అనేది బాగా ఆడుతుంది, చాలా లాజికల్గా వర్కౌట్ చేస్తుంది. హ్మ్. ఆమెకు నచ్చినట్టు ఆమె ఆడిద్ది. అవును. అది కన్నింగ్ గేమ్ అవని, దొంగ గేమ్ అవని, ఏ గేమ్ అయినా అవని. హ్మ్. అది కూడా మాట్లాడుకుంటానికి ఉంటుంది కదా. హ్మ్. ఇప్పుడు సోనియాని మనం మాట్లాడుకుంటానికి సోషల్ మీడియాలో ఎలిమెంట్ మాట్లాడుకుంటానికి ఉండేది అవును. 4 వారాలు. హ్మ్. తను ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి సప్పబడిపోతుంది, అవును. గ్రాఫ్ పడిపోతుంది, అది తెలుస్తుంది హ్మ్. వైల్డ్కి కూడా. హ్మ్. బట్ అందుకనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని పెట్టేశారు. హ్మ్. ఇప్పుడు హరితేజ వెళ్ళింది అనుకోండి, అద్భుతమైన లాజిక్స్ వర్కౌట్ చేసింది. నువ్వేం ఆడావు చెప్పు, హ్మ్. నువ్వు ఇలా ఆడలా అలా ఆడలా, ఇలా ఏడిపించేస్తుంది హ్మ్. నామినేషన్లో, అసలు హ్మ్. చిక్కదు. హ్మ్. అట్లా కాదు అక్క, నేను ఇట్లా ఆడే అట్లా ఆడే అని సీత అంటే నడు నడు అని అది అది బాగుంటుంది. ఆ టఫ్ ఫైట్ బాగుంటుంది హ్మ్. హరితేజ వెళ్తే. హ్మ్. సో అలాగే మీకు ఇంకా సీజన్ 4లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ముక్క అవినాష్ హ్మ్. ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తాడు, లాజిక్స్ వర్కౌట్ చేస్తాడు. ఎవరి మీద అంటే వాళ్ళ మీదకి పంచులు వేసేస్తూ ఉంటాడు. అవును. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోలేరు. అక్కడ కూడా మీకు క్లాషెస్ అవుతాయి. హ్మ్. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్గా మనకి మొన్న జరిగిన దాంట్లో సీజన్ 7 నుంచి హ్మ్. గౌతమ్ హ్మ్. గౌతమ్ కృష్ణ. గౌతమ్ వెళ్తే ఫిజికల్ టాస్క్ మంచి ఫైట్ ఇస్తాడు, హ్మ్. అందరికీ కూడా టఫ్ ఫైట్ ఇస్తాడు. హ్మ్. పైగా మొన్న ఆడలేకపోయాను, నేను టాప్ 5కి వెళ్ళలేకపోయాను అనే ఒక ఇది ఉంది. హ్మ్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళందరికీ ఒక ఓట్ బ్యాంక్ అనేది సెటిల్ అయిపోయింది అవును. ముందే. ఇప్పుడు హ్మ్. హరితేజ రాంగా నామినేషన్ ఒక ఓట్ బ్యాంక్ సెటిల్ అయిపోద్ది. హ్మ్. మాకు హరితేజ ఉండాలి అనేవాళ్ళు ఉంటారు. అవును. సో దానివల్ల ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ వాళ్ళకి పడిపోద్ది. హ్మ్. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, హ్మ్. కొంచెం టాప్లో ఉన్నాడు మొన్న వచ్చినప్పుడు. అవును. సో నబీల్కి పడిపోద్ది. హ్మ్. నిఖిల్ ఉన్నాడు, టాప్లో ఉన్నాడు, నిఖిల్కి పడిపోద్ది. వీళ్ళకి హ్మ్. పెరిగితే ఏదైనా 100% షేర్ చేసుకోవడమే. అవును. వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది వాళ్ళకు ఉంటుంది. హ్మ్. సో ఈ సినారియోలో వైల్డ్ కార్డ్ని ఎదిరించి వీళ్ళు ఆడాలి అంటే చాలా ఛాలెంజ్. హ్మ్. మరి ఆ ఛాలెంజ్ని తట్టుకుని ఆడేవాడే టాప్ 5కి వెళ్తాడు. హ్మ్. మేబీ ఈసారి వైల్డ్ కార్డ్ విన్నర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది.
ఇలా ఆడుతుంటే కొత్తగా ఉంటది. కొత్తగా ఉంటది. ఎంతైనా కూడా నాకు వైల్డ్ కార్డ్ అంటే గుర్తొచ్చి నవదీప్ ఒక్కడే. నవదీప్ అసలు ఇరగదీసాడు. అవును. అలాగే సీజన్ 2లో పూజ బ్రహ్మాండంగా ఆడింది గేమ్. బట్ సోషల్ మీడియాలో అంత ఇన్ఫ్లుయెన్స్ లేక వెళ్ళిపోయింది కానీ గేమ్ పరంగా ఫ్యాంటాస్టిక్ ఆడింది గేమ్. అవును. సమ్ మోర్ బ్యాడ్ లక్ అమ్మాయి వెళ్ళిపోయింది. అలా వైల్డ్ కార్డ్ అంటే కొంతమంది గుర్తొస్తారు బాగా. ముక్కు అవినాష్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ సీజన్ 4లో బాగా ఆడాడు. చాలా బాగా ఆడాడు. రీసెంట్ గా ఒక 5గురిని పంపారు వైల్డ్ కార్డ్. వాళ్ళు ఏం పెద్ద ప్రభావం ఏం చూపిలా. ఏది సీజన్ 7లో ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కాబట్టి శివాజీ, యావర్, ప్రశాంత్ సెటిల్ అయిపోయారు కాబట్టి అంత ప్రభావం అనేది చూపెట్టారు. ఇప్పుడు ఈ వీక్ వైల్డ్ కార్డ్ వస్తే మాత్రం సో ఈ సినారియోలో బాగానే ఆడతారు. ఈ వారం ఎలిమినేషన్ మాట్లాడుకుంటే మనం ఈ వారం ఆల్రెడీ ఆదిత్యవాడిని పంపిస్తారు. బాటమ్ 2లో అయితే మనం ఆల్రెడీ చెప్పుకుంటానే ఉన్నాం ఫస్ట్ నుంచి. ఇంకా ఓటింగ్ జరుగుతుంది. నిన్న ఓపెన్ చేశారు. ఆ మిడ్ వీక్ కి ఆఫ్ చేసాడు 1 డే. సో మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అయిన 1 డే ఓటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ అయింది అంటే ఇవాళ నైట్ వరకు 12 వరకు వేసుకోవచ్చు మనం ఓటింగ్ అని. సో 9 చూస్తే లిస్ట్ లో ఉంది. మణికంఠ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. నిన్న సేఫ్ అని పక్కన పెట్టారు కానీ అంత సినిమా లేదు. మణికంఠ, నైనిక వీళ్ళిద్దరే డేంజర్ జోన్ లో ఉన్నారు. విష్ణుప్రియ సేఫ్ జోన్ లోనే ఉంది. నిఖిల్, నబిల్ ఓకే సేఫే. బట్ ఈ విష్ణుప్రియను కూడా డేంజర్ చేసుకుని గేమ్ ఆడితే మాత్రం బాగుంటది. తను కూడా రియలైజ్ అవుతుంది, ఓహో మనల్ని పంపించేస్తున్నారు కావాలి మనం గేమ్ ఆడట్లా అని రియలైజ్ అవుతుంది. సో బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నైనికనే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఓకే సార్.